హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికి తెలిసిన విషయమే, ఐబీపీఎస్ నుంచి గ్రామీణ బ్యాంకుకి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి కదా. ఆ నోటిఫికేషన్ సంబంధించి చాలా మెంబర్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ చేయమని చెప్పి. సో వారందరి కోసమే ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను, పేజ్ టు పేజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వెబ్‌సైట్‌లో లాగిన్ చేసినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసే వరకు నేను ఎలా చేయాలనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు కూడా ఇలానే అప్లై చేసి వితౌట్ ఎనీ ఎర్రర్ సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి జెన్యూన్‌గా. వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటది గైస్ మీరు షేర్ చేస్తే గనక. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో నేనిప్పుడు ఐబీపీఎస్ సంబంధించి రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కెరియర్స్ డ్రాప్ డౌన్‌లో మనకు లేటెస్ట్ సంబంధించి నోటిఫికేషన్ ఉంది. ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి అప్లై ఆన్‌లైన్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్స్ అని ఉంది కదా. సో దీనిపైన మనం క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్‌లో మనకిలా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా. సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో ఇక్కడ యెల్లో కలర్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే గనక న్యూ రిజిస్ట్రేషన్‌కి ఎళ్ళిపోతుంది. మనకొచ్చేసి అప్లికేషన్ వచ్చేసి 1 సెప్టెంబర్ స్టార్ట్ అయింది. మనకు లాస్ట్ డేట్ 21 సెప్టెంబర్ ఉంది కాబట్టి ఇంకా మనకు 10 డేస్ టైమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అనమాట. సో ఇప్పుడు నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను నోట్ డౌన్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. చూడండి న్యూ రిజిస్ట్రేషన్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరిప్పుడు సో గైస్ ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మ్యాండేటరీ ఫీల్డ్ స్టార్ మార్క్ తోటి ఏదైతే ఉందో అవన్నీ ఫిల్ చేయాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది. ఫస్ట్ నేమ్ వచ్చేసి భరత్ గౌడ్. సో కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ కూడా ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైప్ చేయాలి. కాపీ పేస్ట్ అవ్వదనమాట. సో మిడిల్ నేమ్ ఏం లేదు కాబట్టి సో దాని గురించి ఇక్కడ హ్యాష్‌ట్యాగ్ మార్క్ కూడా లేదు. సో అదేం రాయట్లేదు. సో లాస్ట్ నేమ్ వచ్చేసి మన ఇంటి నేమ్ అనమాట. సర్‌నేమ్. సో నా సర్‌నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాను. సో మాక్సిమం 35 క్యారెక్టర్స్ అనమాట. సో అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ అనేది వస్తుంది ఇక్కడ. సో దీని తర్వాత మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. సో కన్ఫర్మేషన్ మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయండి. 10 డిజిట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రెజెంట్ రన్నింగ్ మొబైల్ నంబరే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మన ఈమెయిల్ ఐడీ మెన్షన్ చేయండి ఇక్కడ. మీ ఈమెయిల్ ఐడీ ఏదో తెలుగు ఉద్యోగ సందేశాలు @ తీసుకొని ఇక్కడ జీమెయిల్ అయితే జీమెయిల్, మీకొచ్చేసి డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే హాట్‌మెయిల్ అయితే హాట్‌మెయిల్, యాహూ ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది మీకు. సో జీమెయిల్ క్లిక్ చేసుకుంటే జీమెయిల్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కాపీ పేస్ట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఈమెయిల్ ఐడీ, ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు క్యాప్చా కోడ్ ఇవ్వడం జరిగింది కదా! సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ప్రెస్ చేస్తాను. సో సేవ్ అండ్ నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే స్కాన్ చేయాలి గైస్. సో మనకొచ్చేసి ఇక్కడ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. బ్రౌజ్ చేయాలనుకుంటే గనుక మీరు స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఏదుందో అది ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ క్లిక్ చేసి ఆ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఆహ్, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీరు అడ్జస్ట్‌మెంట్ బై క్యాప్చర్ ఫోటో అని ఉంది కదా! ఇది కూడా మీరు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది లైవ్ ఫోటో. ఇప్పుడు నేను క్యాప్చర్ ఫోటో చేస్తున్నాను. సో లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది గైస్ ఇక్కడ. సో గైస్ నేనైతే ఇప్పుడు క్యాప్చర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీకొచ్చేసి నేనైతే ఆల్రెడీ బ్రౌజ్ చేసి ఆల్రెడీ నా సిస్టమ్‌లో సేవ్ అయిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేశాను. అలాగే ఇప్పుడు లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. సో లైవ్ ఫోటో వచ్చేసి 2 విధాలుగా మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ మన వెబ్ క్యామ్ ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ స్కాన్ అని ఉందిగా, క్లిక్ హియర్ టు స్కాన్ అనే దానిపైన క్లిక్ చేస్తే గనుక మీరు ఫోను నుంచి స్కాన్ చేసి మీ ఫోటో అయితే అప్లోడ్ చేయొచ్చనమాట డైరెక్ట్‌గా. సో ఇది గనుక అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ వాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబోవ్ మెన్షన్ నోట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మీ సిగ్నేచర్ అనేది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి నేను నెక్స్ట్ అనేది బటన్ క్లిక్ చేస్తాను. సో గైస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సిగ్నేచర్‌కి సంబంధించి మనకొచ్చేసి 10 కేబీ నుంచి మనకు మినిమమ్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించి గైడ్‌లైన్స్ ఉన్నాయి. 10 కేబీ అయితే మినిమమ్ ఉండాలి. సో ప్రతి ఒక్కరు 10 కేబీ లోపు మాత్రమే మీరైతే అప్లోడ్ చేయండి. సో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో చెక్ బాక్స్ ఉంది. ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ వాలిడ్ సిగ్నేచర్ అండ్ ఆల్సో అగ్రీ టు అబోవ్ మెన్షన్ నోట్ అని క్లియర్‌గా మెన్షన్ ఉంది కదా! ఈ చెక్ బాక్స్ కూడా క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి నావిగేట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేశా కదా! సో నెక్స్ట్ పేజ్‌కి నావిగేట్ అయిపోయింది. సో మనకొచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే
కేటగిరీ మెన్షన్ చేయండి. సో, నేను కేటగిరీ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా నేనొచ్చి ఇప్పుడు ప్రెజెంట్ ఒక కేటగిరీ రాండమ్ కేటగిరీ ఒకటి తీసుకుంటున్నాను. సో, ఇక్కడ ఎస్టీ అనే ఒక కేటగిరీ అనేది తీసుకుంటున్నాను నేను. ఆర్ యూ ఏ బెంచ్ మార్క్ డిసెబిలిటీ పర్సన్ అని క్లియర్‌గా 40% అండ్ అబోవ్ అంటే ఎవరికైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఒక 40% కంటే డిసేబిలిటీ ఉంటే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. సో, నేను ప్రస్తుతానికి ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, డిసేబిలిటీ అనేది ఇప్పుడు పాపప్ అవ్వదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఆర్‌యుఏ ఇవన్నీ డ్రాప్ డౌన్ అనేది ఇవన్నీ క్లోజ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే సో, రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్ అనేది హిందూయిజం. సో, అలాగే మీరు మైనారిటీ అయితే మైనారిటీ మెన్షన్ చేయండి. ఒకవేళ గనుక డు యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ అంటే యెస్ అయితే యెస్, నో అయితే నో. నేను నో అని పెడుతున్నాను ప్రస్తుతానికి. సో, మీరు ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్ గాని, క్వాసీ గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ గాని వర్కింగ్ అయితే యెస్ అని పెట్టండి. సో, నో అనేవాళ్ళు నో అని పెట్టండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆల్రెడీ ఎక్కడైనా మిలిటరీలో వర్క్ చేసి రిటైర్ అయితే గనుక యెస్ అయితే యెస్ పెట్టండి. నో అయితే నో. ఆర్ యూ ఏ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ యెస్ అయితే యెస్, నో అయితే నో. సో, ఇలా ఇయన్నీ డ్రాప్ డౌన్స్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కటైతే మీరైతే మీకు అంటే మీకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో మీరు గనక ఎలిజిబుల్ అయితే అవన్నీ పెట్టండి. లేదంటే నో. సో, ఒకవేళ గనక ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ ఇదివరకు ఏమైనా అప్లై చేస్తే గనక యెస్ అని పెట్టి ఎన్ని అటెంప్ట్స్ చేశారు అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నో నేనైతే నో అని సెలెక్ట్ చేసుకుంటాను. సో, సిటిజన్‌షిప్ ఏందంటే ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. సో, మీరొచ్చేసి ఇక్కడ తెలంగాణకి అప్లై చేస్తున్న వాళ్ళు తెలంగాణని సెలెక్ట్ చేసుకోండి. సో, మనకొచ్చేసి అలాగే ఇక్కడ చూసుకుంటే డ్రాప్ డౌన్‌లో మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఏ స్టేట్ అనేది తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది పాపప్ అవుతుంది. సో, ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హైదరాబాద్, కరీంనగర్ అయితే కరీంనగర్, ఖమ్మం అయితే ఖమ్మం. ఎక్కడంటే అక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇంకొక ఆప్షన్ 2 కూడా మనకుంటుంది. మొత్తం 3 ఆప్షన్స్ 4 మనకు ఇక్కడ ప్రిలిమ్స్‌కి వచ్చేసి మనకు 2 ఆప్షన్స్, మెయిన్స్‌కి కూడా మనకు 2 ఆప్షన్స్ అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను అలాగా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడీ వెన్ అపియరింగ్. మీరు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఏ ఐడీ తీసుకెళ్తారనేది డ్రాప్ డౌన్ అనమాట ఇది. ఇది క్లిక్ చేసి ఏ ఐడీ తీసుకెళ్తారు. ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి, పాన్ కార్డ్ నంబర్ అయితే పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి, ఇక్కడ నేను పాన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే. సో, కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్ హౌ వుడ్ యూ లైక్ టు ప్రెజెంట్ ఇట్ టు యూ. సో, మీరు ఎగ్జామ్ హిందీలో రాయాలనుకుంటే ఇంగ్లీష్‌లో కావాలా మీకు ఏదనేది ఒకటి ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ. ఉర్దూ అయితే ఉర్దూ. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి ఇక్కడ. సో, నేనైతే రాండమ్‌గా ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నాను నేను. సో, ప్రతి ఒక్కరు ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి గైస్. సో, ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డ్‌లో ఎక్కడుందో ఎలా ఉందో అలానే. సో, మేల్ క్యాండిడేట్ అయితే మేల్ క్యాండిడేట్, మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్. సో, కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్ యెస్ అయితే యెస్. ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి, పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి, ఓకే. యూ హావ్ ఎ ట్విన్ సిస్టర్ ఆర్ బ్రదర్, నో అయితే నో. అలాగే ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అయితే కన్సెంట్ ఇవ్వాల్సి కాబట్టి ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి గైస్ ప్రతి ఒక్కరు. నేనైతే రాండమ్‌గా ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను ప్రస్తుతానికి. సో, వెదర్ యువర్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అపియరింగ్ ద సేమ్ ఆర్ఆర్‌బీ. యెస్ అయితే యెస్, నో అయితే నో అని క్లిక్ చేసేసేయండి. ఫాదర్స్ నేమ్ ఏదో అది మెన్షన్ చేయండి. నేను రాండమ్‌గా ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. మదర్స్ నేమ్ ఏదైతే మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ అడ్రెస్ ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్, మీ హోమ్ నంబర్ ఏంటి? హైదరాబాద్. ఒకవేళ హైదరాబాద్. నేను రాండమ్‌గా ఒక అడ్రెస్ అయితే ఇస్తున్నాను. పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయండి. ఓకే. సో, పర్మనెంట్ అడ్రెస్ ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే 2 ఇక్కడ పైనున్నది కూడా ఇక్కడ పాపప్ అయిపోతుంది గైస్. అలాగే మనకు 175 ఫీజ్ అయితే ఇంటిమేషన్ చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. నేను ఎస్టీ కేటగిరీ సెలెక్ట్ చేశాను కాబట్టి. సో, వాలిడేట్ యువర్ డీటెయిల్స్ అంటది కాబట్టి వాలిడేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలా. సో, జీఎస్టీ ఇన్వాయిసింగ్ ఎక్కడని కరస్పాండింగ్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ సెలెక్ట్ చేసుకొని దాని తగ్గట్టు వాలిడేషన్ చేయాల్సి ఉంటుంది. వాలిడేట్ యువర్ డీటెయిల్స్. సో, ఇంకా ఎర్రర్స్ ఏవో ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం ఎర్రర్స్ ఏమున్నాయనేది. ఇక్కడ కొన్ని నేను సెలెక్ట్ చేయలేదు. సో, ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ మెట్రికులేషన్ ఓకే. సో, నెక్స్ట్ సేవ్ చేసి నెక్స్ట్ పేజ్‌కి వెళ్దాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేయలేదు. సో, ఇప్పుడు వాలిడేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. సో, ప్రతి ఒక్కరు ఓకే అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి అనేది నావిగేట్ అవుతుంది.
సో ఇక్కడ వాలిడేషన్ అండ్ బటన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు వాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అనేది తీసుకెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్అప్ చేయండి గైస్. ఒకసారి నేను ఫిల్అప్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే 10th క్లాస్ సంబంధించి నేమ్ ఆఫ్ ది బోర్డ్ అనేది ఇక్కడ క్లియర్ ఉంది కదా. సో అది ఒకటి ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ పాసింగ్ ఇప్పుడు 10th క్లాస్, ద పర్సెంటేజ్ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి, క్లాస్ గ్రేడ్ అయితే పర్సెంటేజ్ బట్టి. సో గ్రాడ్యుయేషన్ అయితే బీటెక్ అని మెన్షన్ చేశాను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్. సో స్పెషలైజ్ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ మెన్షన్ చేసి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అది మెన్షన్ చేసి, పర్సెంటేజ్ మెన్షన్ చేయండి. అలాగే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్. సో అలాగే డూ యూ హ్యావ్ ఆపరేషనల్ అండ్ రైటింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ సిస్టమ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో అలాగే ఎస్ అని నేను మెన్షన్ చేయడం జరిగింది. నాకు డిగ్రీ అంటే లైక్ పైన నేను వచ్చేసి బీటెక్ మెన్షన్ చేశాను కాబట్టి డిగ్రీ ఇన్ బీటెక్ అని మెన్షన్ చేయడం జరిగింది, కంప్యూటర్ ఆపరేషన్స్ కంప్యూటర్ లాంగ్వేజ్. సో వెదర్ లోకల్ లాంగ్వేజ్ స్టేట్ సెలెక్టెడ్ వాస్ స్టడీ ఇన్ ద స్టాండర్డ్ 8 ఆర్ ఎనీ లెవెల్ అబోవ్ స్టాండర్డ్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేసి తెలుగు ఉర్దూ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్. సో ప్రజెంట్లీ వర్కింగ్ అయితే ఎస్ అని పెట్టి, నో అయితే నో అని క్లిక్ చేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఒకవేళ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఎనీ ప్రాసిక్యూషన్ ఏదైనా ఉందా మీ పైన, ఏదైనా క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. సో లాంగ్వేజెస్ ఏ వస్తాయో మీరు అవన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. ఇంగ్లీష్ రీడ్, ఇక్కడ డ్రాప్ డౌన్ రైట్, స్పీక్ అని మెన్షన్ చేయండి. హిందీ వస్తే కనుక హిందీ చెక్ చేసి సెలెక్ట్ చేసుకొని రీడ్ రైట్ అలాగే స్పీక్ అని మెన్షన్ చేసి ఇక్కడ వ్యాలిడేషన్ ఒకసారి చేయండి డీటెయిల్స్. సో డీటెయిల్స్ వ్యాలిడ్ చేస్తే ఒక ఎర్రర్ అయితే ఉంది, ఆ ఎర్రర్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మళ్ళీ ఫిల్అప్ చేద్దాం ఇప్పుడు. సో ఆ ఎర్రర్ ఏంటంటే ఇక్కడ ఒక సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిగ్రీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కూడా ఏదైనా కంప్యూటర్ ఆపరేషన్స్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఒక సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, ఉర్దూ అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వ్యాలిడేషన్ చేయండి డీటెయిల్స్ వ్యాలిడేట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొడితే కనుక సో నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఈ పేజ్లో మీ ప్రివ్యూ అయితే చేసుకొని మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో ప్రతి ఒక్కటి అయితే క్యాప్చర్ అయ్యి ఇలా వస్తుంది. సో మీ ఫుల్ నేమ్ వస్తుంది, మీ ఏ కేటగిరీ సెలెక్ట్ చేస్తారో ఆ కేటగిరీ వస్తుంది, మీ క్యాప్చర్ చేసిన ఫొటోస్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కటి ఆధార్ కార్డ్ నెంబర్ ఎవ్రీథింగ్ మీరు ఒకసారి వ్యాలిడేట్ చేసుకోండి. వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత కింద కొన్ని చెక్ బాక్సెస్ ఉంటాయి, సెలెక్ట్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ 3 చెక్ బాక్స్ ఉంటాయి. ఐ అగ్రీ అనేది క్లిక్ చేసేసి సో ఐ అగ్రీ, అలాగే మనకు వచ్చేసి ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ వాస్ ఫిల్డ్ అని ఇన్ ద అప్లికేషన్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ మై ఐడి ప్రూఫ్ ప్రకారం అయితే నేను ఎంటర్ చేశాను అని క్లిక్ చేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని మెన్షన్ చేస్తే కనుక కంటిన్యూ నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ జేపీఈజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా జేపీఈజీ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి 10th ఈక్వలెంట్ సర్టిఫికేట్ కూడా మీరు జేపీఈజీ పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు అవన్నీ అప్లోడ్ చేస్తాను. సో గైస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేశాను, అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎస్ఎస్సికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. నేను ర్యాండమ్గా కొన్ని ఫైల్స్ అయితే అప్లోడ్ చేశాను, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సో ప్రివ్యూ చేసుకుంటే మనకు వచ్చేసి థంబ్ ఇంప్రెషన్ వస్తుంది ఇక్కడ. సో మనకు మినిమం సైజ్ అనేది ఉంటుంది, ఆ సైజ్ తగ్గట్టు మీరు అయితే అడ్జస్ట్ చేసుకుని అప్లోడ్ చేయాలా. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా మనము హ్యాండ్తో రాయాల్సిన పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. ఐ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ మీ ఇన్ ద అప్లికేషన్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్ అని చెప్పి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పి మీరు రాసి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 10th క్లాస్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసేసేయాల్సి ఉంటుంది. చేసి ఇక్కడ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఐ అగ్రీ టు కనెక్ట్ టు డిజీ లాకర్ ఉంది కదా. సో ఇది డిజీ లాకర్ కనెక్ట్ అవ్వడానికి మీరు ఎస్ అని క్లిక్ చేయండి గైస్. నేను ప్రస్తుతానికి నో అని క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయడం జరుగుతుంది, బట్ మీరైతే ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, ఎస్ అని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే కనుక నెక్స్ట్ పేజ్కి అనేది నావిగేట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేజ్ నావిగేట్ అవ్వడం వెంటనే ఇక్కడ చూసుకుంటే బిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది 175 రూపీస్. నేను ఎస్టీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ సో బిల్ పేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అయితే అవుతుంది. సో బిల్ డెస్క్ పే వయా బిల్ డెస్క్ అని క్లిక్ చేసి సబ్మిట్ అని కొడితే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇలా పేమెంట్ అయితే మీరు చేసేసుకోవచ్చు గైస్. సో మొత్తం అయితే క్లియర్గా స్టెప్ టు స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో ప్రతి ఒక్కరు ఇమీడియట్గా దీని వీడియో చూసేసి మీరు కూడా ఇలానే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయండి గైస్. సో వీడియోని వీలైనంత ప్రతి ఒక్క అబ్బాయికి షేర్ చేయండి. టైం ఇన్వెస్ట్ చేసి మరి మీ అందరి కోసం ఒక వీడియో చేయడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గైస్. ఓకే, సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.